గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచక పాలనపై లోక్ సత్తా పార్టీ అధినేత ప్రముఖ మేధావి డాక్టర్ జయప్రకాష్ నారాయణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. ఏ పక్షపాతం లేకుండా కేవలం వాస్తవాల ఆధారంగానే మాట్లాడే జేపీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన ఎంత ఘోరంగా సాగిందో వివరిస్తూ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే ఎందుకు ఇచ్చారో స్పష్టమైన విశ్లేషణ చేశారు. దానికి సంబంధించిన వీడియో ఒకసారి చూడండి. అసలు దేశంలోనే అవినీతిమయమైన పరిపాలన, అస్తవ్యస్తమైన పరిపాలన, అసమర్థమైన పరిపాలన, చట్టబద్ధ పాలన లేదు, బడితోని వాడిద బడి. కానీ అది మరీ శృతి మించి మాంసం తింటమే కాదు బోకుల మెడలో వేసుకోవటం స్థాయికి జగన్ ప్రభుత్వం తీసుకెళ్ళి ఒక అడ్డగోలుగా ప్రవర్తన వచ్చింది. దీనికోసం ఈ రెంటికి ప్రతిస్పందనగానే అంత తీవ్రంగా ప్రజలు ఓటు వేశారు. ఈ ఆర్థిక ప్రగతి కాస్త దానికి పెంచడం కోసం ఏర్పాట్లు చేయటము, ఉన్న అవకాశాలు వినియోగం చేసుకోవటము, పరిశ్రమలు పెట్టేవాళ్ళు పెట్టుబడి ఉత్సాహ నమ్మకాన్ని కలిగించడము, మరుగు సదుపాయాల కల్పన, అక్కడ చంద్రబాబు గారి ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తాం. చూసారుగా జేపీ ఏమంటున్నారో. మన దేశంలో అస్తవ్యస్త పరిపాలన ఉంటే జగన్ అంతకు మించి చాలా అడ్డగోలుగా శృతి మించి ప్రవర్తించారని జేపీ మండిపడ్డారు. మాంసం తిని ఎముకలు మెడలో వేసుకున్నట్లు జగన్ పాలన సాగిందని ఆయన ఎద్దేవా చేశారు. ఘోరంగా తనకు ఎవరు అడ్డే లేరు అన్నట్లుగా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం వల్లే ప్రజలు తిరగబడి వైసీపీకి కోలుకోలేని దెబ్బ కొట్టారని జేపీ ఎండగట్టారు. ఏ పక్షపాతం లేకుండా తన అభిప్రాయాన్ని నిజాయితీగా చెప్పే జయప్రకాష్ లాంటి మేధావి జగన్ పాలన గురించి ఇలా మాట్లాడారు అంటేనే మనం జగన్ ఎంత అవినీతి చేశాడో, ఎంత దారుణమైన పాలన అందించాడో అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా ఆయన కూటమి ప్రభుత్వం అందిస్తున్న పాలనపై కూడా స్పందించారు. ఆర్థిక ప్రగతిని పెంచడానికి ప్రయత్నించడం, ఉన్న వనరులను ఉపయోగించుకోవటం, పరిశ్రమలు పెట్టాలి అనుకునే వారిలో ఉత్సాహం, నమ్మకాన్ని కలిగించడం, మౌలిక సదుపాయాల కల్పనలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తుందని కొనియాడారు. జేపీ చెప్పినట్టే చంద్రబాబు ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తోంది. గత 5 ఏళ్లలో రాష్ట్రం వైపు చూడటానికి భయపడిన పారిశ్రామికవేత్తల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా గట్టి నమ్మకాన్ని కలిగించింది. ఫలితంగా చంద్రబాబు నాయుడు పారిశ్రామిక సానుకూల విధానాల వల్ల కేవలం కొద్ది నెలల కాలంలోనే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తరలివచ్చాయి. విశాఖపట్నంలో 1,08,000 కోట్ల భారీ పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్, సత్యసాయి జిల్లాలో రిలయన్స్ సోలార్ ప్రాజెక్ట్, కడపలో అదానీ గ్రూప్ పంపుడు స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టులతో పాటు తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ తయారీ యూనిట్, చిత్తూరులో అపోలో టైర్స్ విస్తరణ వంటి ప్రతిష్టాత్మక పరిశ్రమలు రాష్ట్రంలో అడుగుపెట్టాయి. క్లీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో దాదాపు 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. పారదర్శకమైన పాలన, పారిశ్రామిక వృద్ధి, ఉపాధి కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉండటంతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై ప్రజల్లో మళ్లీ నూతన ఆశలు చిగురిస్తున్నాయి.